దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము అక్టోబర్ నెల 2వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 12వ అధ్యాయము 31వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యమును పరిశుద్ధ గ్రంథం నుండి ఒకసారి మనము చదువుకుందాము. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. పౌలు గారు కొరింథీయులకు రాస్తున్నాడు మంచి శ్రేష్టమైనటువంటి మాటలను. ప్రియులారా, దేవుని ప్రార్థిస్తూ అత్యంత శ్రేష్టమైన వాటిని కోరుకోవాలని పౌలు గారు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ తెలియజేస్తున్నటువంటి మాటలను మనము ఇప్పుడు ధ్యానించుకుంటున్నాము. దేవుని సన్నిధిలో ఆత్మీయ కన్నులు కలిగి చూస్తుంటే గొప్ప ఆత్మీయ కార్యాలే కనిపిస్తాయి. అందువలననే పరిశుద్ధులు వారి కొరకైన గొప్ప కృపావరములను దేవుని నుండి పొందుకున్నారు. ఎందువల్ల? గొప్ప ఆత్మీయ కన్నులు కలిగి చూస్తున్నారు గనుక, గొప్ప ఆత్మీయ కన్నులు కలిగి ఉన్నారు కనుకనే ఆత్మీయ కార్యాలు వారికి కనిపిస్తున్నాయి. అందువలన పరిశుద్ధులు వారి కొరకైన గొప్ప కృపావరములను దేవుని నుండి పొందుకున్నారు. కేవలము ఆత్మీయ కన్నులు కలిగి ఉన్నందువల్ల. మనం ఆత్మీయ కన్నులు కలిగి ఉండాలి. మనం ఆత్మీయ కన్నులు కలిగి ఉంటే దేవుని మనము చూడగలము, దేవుని మార్గమున మనము నడవగలము, ప్రవేశించగలము. ఆత్మీయ కన్నులుగా నుంటే సర్వము మహిమకరంగానే మనకి కనిపిస్తుంది. అలాగే ఆత్మీయత శక్తి లేనివారు, ప్రియ దేవుని బిడ్డలారా వింటున్నారా, ఆత్మీయ కన్నులు ఉన్నవారికి అక్కడ గొప్ప కార్యాలు కనిపిస్తాయి. ఇక్కడ ఆత్మీయత శక్తి కలవారు, ఆత్మీయత శక్తి లేనివారు. ఆత్మీయత శక్తి లేని వారికి దేని మీద ఉంటుంది? ధనము, పెద్ద పెద్ద చదువులు, పెద్ద ఉద్యోగాలు సంపాదించడం అంటే అది ముఖ్యము అని ఆలోచిస్తారు. అంతేకాదు, ఇంకా గొప్ప గొప్ప పదవులు, శాసించే పదవులు, గొప్పవాడుగా కనిపించాలి. మాట యందును, తీరు యందును, ప్రవర్తన యందును, నడక యందును గొప్పవానిగా కనిపించాలి. ఎప్పుడు? ఆత్మీయత శక్తి లేనప్పుడు. సంపద ఉన్నవారే విలువ కలిగిన వారు అని ఆత్మీయత శక్తి లేని వారు అనుకుంటారు. క్రీస్తు మనకు కలిగిన వారు, క్రీస్తుని కలిగి ఉన్నవారు, క్రీస్తుని మనము కలిగి ఉన్నవారము ఎల్లప్పుడూ ఆత్మీయత కృపావరములకై అపేక్షిస్తూనే ఉంటాము. ఇందాక పౌలు గారు అన్న మాట ఏంటి? కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఎప్పుడు 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 అపేక్షిస్తాము? ఆత్మీయత శక్తి మనము కలిగి ఉన్నప్పుడు. మనము ఆత్మీయత శక్తి కలిగి ఉండాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని కట్టడలను పాటిస్తూ నిత్యము దేవుని యందు విశ్వాసము కలిగి, క్రీస్తు ప్రభువు వారిని విశ్వసించి నిత్యము ప్రార్థనలో మనము జరుపుచున్న వారము మనకి ఆ ఆత్మీయ కృపావరములకై మనము అపేక్షిస్తూ ఉంటాము. ఎల్లప్పుడూ క్రీస్తు ప్రభువు వారిలోనే జీవించాలని, నిత్య జీవము పొందాలని మనం ఆశిస్తుంటాము. ఎవరము? ఆత్మీయత శక్తి కలిగి ఉన్న వాళ్ళము. మొదటగా మనము దేవుని వెదకాలి. ఆయన రాజ్య ప్రవేశములోకి అర్హత
మనము పొందుకోవాలి. అయ్యా, మాకు నీ రాజ్యములోకి ప్రవేశానికి మాకు అర్హత మనము కలుగు చేయి తండ్రి అని మనము దేవుని దీనంగా మన ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు అర్హత కలుగ చేయమని మనము నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు మన మొరలు ఆలించి సర్వోత్తమమైన మార్గాన్ని మనకి ఖచ్చితంగా దేవుడు మనకి చూపెడతాడు. దేవుడు మన అంటే ఉంటాడు. దేవుడు మనలోనే ఉన్నాడు. అది మనము గ్రహించట్లేదు. ఎక్కడో తిరుగుతుంటాము. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ప్యాంటు జేబులో డబ్బులు పెట్టుకొని ఆ విషయము మర్చిపోయి అది విస్మరించి ఆ డబ్బు గురించి ఎక్కడెక్కడికో తిరుగుతుంటాము. వాళ్ళని అడుగుతాము, వాళ్ళని అడుగుతాము. అదే మనకి సరి అయినటువంటి జ్ఞానము, జ్ఞాపక శక్తి కలిగి ఉంటే మనం తప్పకుండా మన జేబులోనే డబ్బులు ఉన్నాయి, అవి వాడుకోవచ్చు. అలాగే ఆత్మీయత శక్తి కలిగిన వారమైతే మనము ఆత్మీయ శక్తి కలిగిన కార్యాలు మనం చూస్తాం. ఆత్మీయత శక్తి లేనప్పుడు ఆ కార్యాలు మనకు దక్కవు, మనం పొందుకోలేము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన మొరలు ఆలించి సర్వోత్తమమైన మార్గాన్ని మనకి చూపుతాడు. ఎప్పుడు దేవుని విస్మరించకుండా ఉన్నప్పుడు. దేవుడంటే భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడంటే గడగడ వణుకుచూ ఉండాలి. దేవుడంటే నిత్యము ప్రార్థన చెయ్యాలి. దేవుడంటే మోకరిల్లి దేవునికి సాష్టాంగ ప్రణామం చేస్తూ మనం ప్రార్థనలు మనము చెయ్యాలి. అప్పుడు మనకి సర్వోత్తమమైన మార్గాన్ని మనకి దేవుడు ఖచ్చితంగా మనకు చూపుతాడు. దేవుణ్ణి స్తుతిద్దాము. ప్రార్థనలు నిత్యము మనము చేసుకుంటూ దేవుని యొక్క పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయన, నీ పాదములకు స్తోత్రములు. అయ్యా, మా యొక్క పరిస్థితులు తండ్రి నువ్వు గమనించు నాయన. నీ పాదములకు స్తోత్రములు. కృపగల తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నీ దివ్యమైనటువంటి వాక్యాలను నిత్యము తండ్రి ఇలా మేము ధ్యానించుకుని ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, మేము ఎల్లప్పుడూ నాయన మేము ఆత్మీయత శక్తి గలవారమై ఉండులాగున తండ్రి నీ యొక్క పరిశుద్ధాత్మని మాలో ఉంచి నాయన. ఇదిగో తండ్రి, అపవాదికి మేము చోటు ఇవ్వకుండా నాయన నిత్యము తండ్రి దేవా మాలోను మా చుట్టూను తండ్రి నీ ఆత్మీయత శక్తిని నింపి నిన్నే స్తుతించుకొనుచు, నీ పాదముల చెంత మేము మొరపెట్టుకొనుచు, నీ యొక్క దేవా నీ యొక్క ప్రేమను, నీ యొక్క కృపను, నీ ధన్యతను మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.